థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. బిగ్ బాస్ కంటే ముందే మాల్యా నా ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిల్మ్ గా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ గా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్ లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొని నన్ను లోపల పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు, ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టినాడు నా కోసం. అండ్ మాల్యా ఇస్ లైక్ నా ఫ్రెండ్. చెప్పాలంటే నా కోసం నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు వీటి క్లారిటీగా. సో థ్యాంక్ యూ మాల్యా, మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు మీ సపోర్ట్ ఇది అల్టిమేట్. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్ తో అది చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటుంది. ఇంకా మిగతా చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క. మేడం అనిపించి అక్క ఇదే ఫస్ట్ టైం. అంటే ఆవిడని ఎప్పుడో మేము ఈ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి చూపిస్తున్నాను. సో ఒకసారి ఈ సినిమా ఎలా రాబోతుంది ఎలా వస్తుంది అని ఓ స్టేజ్ మీద ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమా కూడా అంతే సపోర్ట్ చేయండి. ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మనం వారిని డైరెక్ట్ గా కలవకపోయినా ఇండైరెక్ట్ గా కలుస్తూనే ఉంటాము, తనని చూస్తూనే ఉంటాము. తన ఒక టీవీలో ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే మనం కూడా బయట ప్రతి ఇంట్లో లేడీస్ అందరూ కూడా ఎంతగానో ఇష్టపడే తేజు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ పూజ సెరమనీ ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇన్ని రోజులు ఎలా అయితే అమ్మని ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు, ఈ సినిమాతో ఇంకా ఎక్కువ మీ సపోర్ట్ అండ్ లవ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Okay, so